గైస్ ఫస్ట్ అయితే మనకి స్టార్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఇచ్చాను, మరి మీకు లేకపోతే టిక్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ వైఫైని అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను కాబట్టి నాకు చెకింగ్ అప్డేట్ అని వస్తుంది. సో మీరు కనెక్ట్ చేయలేదు కాబట్టి మీరు కనెక్ట్ చేయండి. ఫస్ట్ వైఫైని కనెక్ట్ చేస్తే మనకి చెకింగ్ ఫర్ అప్డేట్స్ అని వస్తుంది. సో ఇక్కడ కొద్దిగా వెయిట్ అయితే చేయాలి, కొద్దిగా టైం అయితే టేకింగ్ తీసుకుంటుంది, కొద్దిగా వెయిట్ చేయండి. సో నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఆప్షన్ అయితే ఇక్కడ వస్తుంది మనకి సెటప్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్తుంది. సో మనకు కొద్దిగా వెయిటింగ్ అయితే చేయాలి. ఇక్కడ అప్డేటింగ్ డివైస్ అని వచ్చింది కదా, ఫస్ట్ టైం వచ్చింది ఇలా, నెక్స్ట్ టైం మరొకసారి వస్తుంది. అప్పుడు మీరు ఇప్పుడు వచ్చింది కదా, నెక్స్ట్ టైం వచ్చింది. సో ఇక్కడ బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తూ ఉండండి. అలా బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తూ మనకి నోటిఫికేషన్ ప్యానల్ అయితే ఓపెన్ చేయండి. సో నోటిఫికేషన్ ప్యానల్ ఎట్ ఏ టైం అయితే చేయండి. బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తూ నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వెంటనే మీరు ఏం చేస్తారంటే మీ వైఫైని అండ్ నియర్ బై షేర్ని, వాల్యూము అండ్ లొకేషన్ ఇవన్నీ ఆఫ్ చేయండి. బ్లూటూత్ మొత్తం ఆఫ్ చేసేయండి. లేదంటే ఆఫ్ చేయలేదంటే మీరు వెంటనే మీరు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి అయితే ట్యాబ్ వెళ్ళిపోతుంది. హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతే మళ్ళీ మీరు ఏవి యూజ్ చేయలేం కావద్దు. సో ఇవన్నీ ఆఫ్ చేసుకుంటే మీరు గవర్నమెంట్ ట్యాబ్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళకుండా ఉంటుంది. తర్వాత మీరు 1 అవర్ తర్వాత మీరు వైఫైని కనెక్ట్ చేసి మీ ప్లే స్టోర్లో మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి మీరు అకౌంట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఈ వెర్షన్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు చూపిస్తున్నాను చూడండి. ఇది ట్యాబ్ వచ్చేసి Android 14 ట్యాబ్. సో వెర్షన్ అయితే చూసుకోండి. సో ఈ ట్యాబ్ Android 14. సో ఈ Android 14 అండ్ 13 అండ్ 12 అండ్ 11 కూడా ఇదే ప్రాసెస్ అయితే మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి వర్కౌట్ అవుతుందో లేదో కింద కామెంట్ అయితే చేయండి. సో చాలామంది తెలుసుకుంటారు కదా. సో ఇప్పుడు మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే 1 అవర్ తర్వాత అయితే ట్రై చేస్తాను. సో క్లోజ్ చేస్తున్నాను ట్యాబ్. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కంపల్సరీగా మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తే మనకు లైక్స్ ఎక్కువ వస్తే నేను ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు చేస్తాను. కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.